ఇచ్చి ఎన్ని ఏళ్ళు అయింది? 20 ఏళ్ళు అవుతుంది సార్. 20 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఏంది మెయింటెనెన్స్ లేక ఇల్లు కూలిపోతున్నాయా? లేక ఇల్లు కూలిపోతున్నాయి సార్. మిగతా వాళ్ళందరూ మీరు మా ప్రభుత్వం చెందిన వాళ్ళు కాదు, మీరు మాకు ఓటు వేయలేదని నిర్ణయించడం, ఆఫీసులకి వెళ్ళి దాన్ని తరిమేయడం కూడా జరిగింది సార్. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 200 ఇల్లు. మీరు అనేది ఏమంటే ఈ ఇల్లు కూలిపోకుండా కాపాడాలి, కాపాడి ఇంకోటి కిరాయికున్న 15 సంవత్సరాలు అవుతుంది సార్. ఆడబిడ్డలు ఆ మూల పోతుంది కాబట్టి మొత్తం తీసేస్తామంటుందా? మొత్తం మొన్న మమ్మల్ని గండిపేట వాళ్ళు రావడం జరిగింది. నేను 15 సంవత్సరాల నుంచి దీక్ష చేస్తున్నా. ఒక మాట ఇవాళ వచ్చింది ఎందుకంటే మూసీ ప్రాజెక్టు పేరు మీద మొత్తం తీరంలో ఉండే 1,00,000 ఇల్లు తీసేసే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. దాన్ని ఆ పనికి ఇవాళ వచ్చినాము. మీ దానిలో కూడా ఏవైతే ఇల్లు పోతున్నాయో, మీ దానిలో కూడా ఏవైతే ఇల్లు కూలిపోతున్నాయో వాటి విషయంలో కూడా మేము ఖచ్చితంగా రేపు 16 నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. అందులో ప్రభుత్వాన్ని అడుగుతాం. ఒకవేళ దప్పన ఈ ప్రభుత్వం చేయకపోతే 2 ఏళ్లలో మన ప్రభుత్వం వస్తుంది. వచ్చినాక చేయించే బాధ్యత కానీ ఒక రిక్వెస్ట్ ఇవాళ వాళ్ళది కూలిపోతుందని మనం పట్టించుకోకపోతే రేపు మీరు కూడా కూలిపోతుంది. అందుకే వాళ్ళందరికీ అండగా మనందరం ఉందాం, వాళ్ళతో పాటు నడుద్దాం. మీ ఇల్లు పోతున్నాయి, ఆపికి ఆయంలో आपकी तकलीफ देखने, आपकी मसाइल देखने हम लोग यहाँ पे आए. आगे जाके बात करेंगे, सब साथ चलेंगे, चल के वहां जाके बात करेंगे.